అనంతపురం జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సేవ్ ఆర్డీటీ పేరుతో ఈ నెల 9న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అఖిలపక్ష ప్రజా విద్యార్థి సంఘాల నేతలతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల అభ్యున్నతికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ప్రతి ఏడాది 500 నుంచి 600 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. అయితే విదేశీ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజలను తప్పుదారి పట్టించేలా అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. ఆర్డీటీ సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు కలుపుకుని ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో కూటమి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డీటీకి విదేశీ నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీటీని పరిరక్షించుకుందాం అనేటువంటి డిమాండ్ పైన 9వ తేదీ సోమవారం ఉరవకొండ టౌన్లో చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా దళిత గిరిజన సంఘాలు, మన వికలాంగుల సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా ఆర్డీటీ ఆస్తులను అమ్మేసుకుంటూ ఉంది. సుదీర్ఘకాలంగా విదేశీ నిధులు ఆగిపోవడం వల్ల ఆర్డీటీ సంస్థ తరలిపోయేటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది. ఏ శ్రీలంకకో ఇంకో దేశానికో పోవాలనేటువంటి ఆలోచన జరుగుతున్నట్టుగా కూడా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇదే జరిగితే జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి అర్థం జరుగుతుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో కరువు సమస్య పైన కానీ, ఎస్సీ, ఎస్టీ, దళిత బహుజనుల అభ్యున్నతి కోసం కానీ, జిల్లాలో నీటి జల సంరక్షణ కార్యక్రమాలకు కానీ చాలా ఇతోధికంగా ఆర్డీటీ సహాయపడింది. మహిళా సాధికారత విషయంలో అభినందించదగ్గ కృషి ఆర్డీటీ చేసింది. అందుకని ఈరోజు జిల్లా ప్రజలకు చాలా ఇష్టమైనటువంటి సంస్థగా ఆర్డీటీ ఉంది. ఇట్లాంటి మానవతా సేవలు అందించినటువంటి సంస్థను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సంకుచితంగా ఇదిగా మత సంస్థగా చూస్తూ ఉంది తప్ప ఒక మానవతావాద సంస్థగా ఆర్డీటీని చూడకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మతముద్ర వేసి సేవా కార్యక్రమాన్ని రాకుండా చేయడం అనేటువంటి చాలా అన్యాయం. ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్రానికి వచ్చి 600 కోట్ల రూపాయల దగ్గర నిధులన్నీ కూడా ఈరోజు ఆగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. జీతభత్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఆర్డీటీకి. ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆర్డీటీ ఆగిపోతే వైద్య సేవలన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారు, మేమే కేంద్రంలో కీలక పాత్ర వహిస్తున్నామని చెప్తారు, ఉప ప్రధాని చంద్రబాబు గారు అధికారులని చెప్తా ఉన్నారు. అంత కీలకమైనటువంటి పాత్ర మీకు ఉన్నప్పుడు, అంత కీలకమైన స్థానం మీకు ఉన్నప్పుడు ఎందుకు ఆర్డీటీ సంస్థను పరిరక్షించలేకపోతాము? జిల్లాలో ఆర్డీటీ పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా మీరు హామీలు ఇచ్చి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము కూడా వెయిట్ చేసాము. జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుందేమో, అధికారం ఉన్నటువంటి వాళ్ళు కృషి చేస్తే ఒకవేళ మంచి జరిగితే ప్రజలందరికీ మంచి జరుగుతుందని సంకుచిత రాజకీయ దృష్టితో మేము చూడాల. ఒక సేవా సంస్థను కాపాడుకుందాము అందరం కలిసినటువంటి దృష్టితో మేము చూసినాం. కానీ ఈరోజు ఇంకా అది ఆర్డీటీ సంస్థ ముందుకు నడపడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే
మీకు ఇంతకంటే ముఖ్యమైన పని ఏమి ఒక 600 కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్రానికి పేద ప్రజల కోసం సహాయానికి వచ్చేటువంటి డబ్బులు ఇచ్చిపోతూ ఉంటే మీరు అవసరమైతే ఢిల్లీలో కూర్చోండి, మోడీ దగ్గర కూర్చోండి, ప్రధానమంత్రి పదవిలో ఇంకోటి అడగడానికి కాకుండా, లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి కాకుండా ఇంతమంది సేవలు అందించే సంస్థ తరలిపోవడం అన్యాయం అనేటువంటి విషయాన్ని గట్టిగా మీరు వాయిస్ వినిపించండి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు మోడీ ప్రభుత్వం నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు. గతంలో లాగా అంత బలమైనటువంటి ప్రభుత్వం కూడా కాదు. మైనారిటీ ప్రభుత్వం ఇతరులపైన ఆధారపడి పార్టీని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. అందుకనే మీరు గట్టిగా అడిగితే విదేశీ నిధులు మళ్ళీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. లక్షలాది మంది పేద ప్రజలకి, రైతులకు, మహిళలకు, విద్యార్థి యువకులకు, ప్రత్యేకించి దళిత బహుజనులకు అందరికీ కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే అడ్డిట్ అనేది కూడా మన ఉరవకొండ నియోజకవర్గంలోనే బ్రాహ్మణపల్లి దగ్గర ప్రారంభమైంది. ఆ రోజు మన ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో కూడా ఈరోజు ఆర్టీటీ సేవలు అందిస్తూ ఉంది. అందుకనే అట్లాంటి ఆర్టీటీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీన్ని ఈరోజు 9వ తేదీ మాసివ్ ధర్నా చేస్తున్నాం. 10వ తేదీ కూడా కళ్యాణ దుర్గంలో మన రంగయ్య గారి ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కూడా ప్రారంభమవుతుంది. ఇది జిల్లా అంతా కూడా విస్తరింపజేస్తాం. భవిష్యత్తులో ఆర్టీటీని కాపాడుకోవాల్సింది ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా కూడా కళ్ళు తెరవమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.